ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజున రావణ్ మీద పెట్టినటువంటి యూఏపీఏ కేసు ఏదైతే ఉందో ఆ ఉగ్రవాద నిరోధక చట్టం యొక్క ఉద్దేశాలకి పూర్తి వ్యతిరేకం. రావణ్ మీద పెట్టిన 20 పేజీల రిమాండ్ రిపోర్టు చదివాను. ఇందులో పెట్టిన సెక్షన్లన్నీ చదివాను. ఆ సెక్షన్లో ఒక్కొక్క సెక్షన్ అర్థం ఏమిటో తెలుసు, తెలియనివి తెలుసుకున్నాను. ఇందులో వాళ్ళు పెట్టినటువంటి ఎవిడెన్స్ కానీ, ఇందులో వాళ్ళు పెట్టినటువంటి రావణ్ చేశాడు అని చెప్తున్నటువంటి పనులు కానీ అవి ఏవి కూడా యుఏపిఏలో పెట్టిన సెక్షన్ 13 కానీ సెక్షన్ 39 కింద కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడవు. అంతవరకు చట్టం తెలిసిన వాడిగా ఆ మాత్రం చెప్పగలను. మరి ఎందుకు పెట్టారాయా? జడ్జి గారు రిమాండ్ ఎందుకు ఇచ్చారు అని అంటే, విచారణలో ఆ సెక్షన్లు నిలబడతాయా లేవా అనేది వేరే విషయం. రిమాండ్ ఇవ్వటానికి పోలీసులు చెప్పిన కారణం అది వేరే అంశం. పోలీసులు ఏం చెప్పారంటే, లేదండి చూచాయిగా ఈయన మావోయిస్టు సానుభూతి పరుడని చెప్పి ఫలానా రాతల ద్వారా తెలుస్తుంది, కాబట్టి ఆయన ఫోను, ఆయన కంప్యూటర్లు, ఆయన ఇళ్ళు, ఆయన ఆఫీసులు, ఆయన బ్యాంక్ అకౌంట్లు అన్నీ వెతికితే కానీ ఈయన ఏమైనా వాళ్ళకి ఆర్థికంగా కానీ వేరే రకంగా కానీ సహాయం చేశాడో లేదో తెలీదు. ఇదంతా దర్యాప్తు చేయాలంటే టైం పడుతుంది. దర్యాప్తు చేసే టైంలో ఆయన కనుక బయట ఉంటే ఆ దర్యాప్తుకి ఆటంకం కలుగుతుంది, కాబట్టి జైల్లో ఉంచండి, రిమాండ్ ఇవ్వండి అని చెప్పి రాశారు. అందువల్ల రిమాండ్ వచ్చింది తప్ప ఇందులో పోలీసులు ఉటంకించినటువంటి రావణ్ చర్యల ఆధారంగా అతను యుఏపిఏ కింద శిక్షార్హుడు అని కాదు అతనికి రిమాండ్ ఇచ్చింది. ఇక వీళ్ళు రిమాండ్ రిపోర్ట్లో ఉటంకించినటువంటి 2 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతాను. ఒకటి, రావణ్ 10 నిమిషాల వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. వెనకాల నుండి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. రాసింది వేరే వాళ్ళట, వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అందులో కొన్ని ముక్కలు కత్తిరించి దాన్ని ఇందులో రాశారు. ఆ 10 నిమిషాల సారాంశం రాయిలా ముక్కలు కత్తిరించి రాశారు. ఆ ముక్కల్లో ఏముందంటే, హిడ్మా చనిపోతే, హిడ్మా కానీ కేశవరావు కానీ చచ్చిపోతే ఇంకొక హిడ్మా పుడతాడు, ఇంకొక కేశవరావు పుడతాడు, పోరాటం ఆగదు అన్న ముక్కలు కత్తిరించి. మీరెవరైనా కానీ మీరందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి ఆ 10 నిమిషాల వీడియో రిమాండ్ రిపోర్ట్లో ఉంది. ఇది వాళ్ళ సోషల్ మీడియాలోనే దొరుకుతుంది. ఆ లింకులోకి వెళ్ళి చూస్తే ఆ 10 నిమిషాల్లో ఆ రాసిన వారు ఎవరో తెలియదు కానీ వాయిస్ ఓవర్ ఇచ్చింది రావణ్. అందులో చూస్తే పురాతన కాలంలో స్పార్టకస్ దగ్గర నుంచి ఇవాళ హిడ్మా వరకు అన్యాయానికి వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. అందులో ఒకడు స్పార్టకస్ కావచ్చు, ఇంకొకడు ఇంకొక పేరుతో రావచ్చు, ఇంకొకడు భగత్ సింగ్ కావచ్చు, ఇంకొకడు హిడ్మా కావచ్చు, ఇంకొకడు కేశవరావు కావచ్చు. పోరాట రూపాలు మారొచ్చు, ఆయుధాలు మారొచ్చు, ప్రదేశాలు మారొచ్చు, వ్యక్తులు మారొచ్చు, కానీ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పి అది సారాంశం ఆ 10 నిమిషాల్లో. అందులో ఎక్కడా కూడా నేను మావోయిస్టు సానుభూతి పరుడనో, లేకపోతే మావోయిస్టుల్లో చేరండి అని చెప్పి పిలుపునివ్వడమో, లేకపోతే మావోయిస్టులకు నేను సహాయం చేస్తున్నానని చెప్పడమో, అసలు ఈ సెక్షన్ 13, 39కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అంటారు, ఇంగ్రీడియంట్స్ ఎక్కడ లేవు. అది ఒకటి ప్రేక్షక మహాశయులకి అలాగే మీడియా మిత్రులకు కూడా తెలియజేయచ్చు. ఇంకొకటి వాళ్ళు ఇందులో ఉటంకించింది, మిగిలిన సెక్షన్లు పెట్టారు కదా,
147, 148, 152, 192, 197, 353. అందులో అవేవి యూఏపీఏకి సంబంధించినవి కాదు, అవన్నీ బిఎన్ఎస్కి సంబంధించి. సరే, యూఏపీఏకి సంబంధించి అయితే ఇందులో మెటీరియల్ లేదు అనేది మేము చెప్పగలం. లేదు రేపు పొద్దున్న ఇన్వెస్టిగేషన్లో మేము ఏదో తెస్తాము అని అంటారా, సరే దానికి మేమే కాదనలేము, అవునలేము. పోతే ఇంకొక విషయం, హిందూ మతాన్ని కించపరిచే విధంగా, సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా ఇతను మాట్లాడాడు అని చెప్పి కొన్ని ముక్కలు ఇందులో ఉదహరించారు. ఆ వీడియో ఎక్కడ దొరుకుతుందా అని చూస్తే అది ఇవాళ యూట్యూబ్లో ఎక్కడ దొరకట్లా. వీళ్ళు రాయటమేమో కొన్ని వీడియోలు ఆయనే డిలీట్ చేశారని అన్నారు. నాకు మిగిలిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆ వీడియో నవంబర్ 25లో పబ్లిష్ అయినప్పుడు చాలామంది దాని మీద రిపోర్ట్లు కొట్టారు. దానివల్ల యూట్యూబ్ వాళ్ళే దాన్ని డౌన్ చేసేసారు, డిలీట్ చేసేసారు, అది వాళ్ళ దొరకడం లేదు, మా దగ్గర కూడా లేదు అన్నారు. ఎవరన్నా అప్పట్లో డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళ దగ్గర ఉంటుంది, చూడండి. ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న ఒక ఎక్స్ప్లెనేషన్ చూసింది ఏంటంటే, వీళ్ళు పెట్టిన ముక్కలు అతికిచ్చి పెట్టిన ముక్కలు. యాక్చువల్గా రావణ్ ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసంలో రాధా మనోహర్ దాస్ అనే ఆయన మాట్లాడిన దానికి జవాబుగా మాట్లాడిన విశ్లేషణలో కొన్ని ముక్కలను తీసుకుని వాటిని అతికిచ్చి, ఇదిగో చూసారా హిందూ మతాన్ని ఇంత పెద్ద మాట అనేశాడు అని చెప్పి అన్నారు. కానీ నిన్న నేను చూసిన దాంట్లో రాధా మనోహర్ దాస్ చేసినటువంటి, వేరే మతం గురించి చేసినటువంటి అనవసరపు ప్రసంగం, తప్పుడు ప్రసంగాన్ని తప్పుపడుతూ, బాబు నువ్వు అట్లా అంటున్నావు, ఎవరైనా హిందూ మతం గురించి ఇలా అంటే ఎలా ఉంటుంది, నీకెంత బాధగా ఉంటుంది, హిందువులకు ఎంత బాధగా ఉంటుంది, హిందువులను ఆ ఇంకొక మతం వాళ్ళు కొట్టుకు సావరా, సమాజంలో అశాంతి కలగదా, ఆ మాత్రం ఆలోచన లేదా నీకు అని చెప్పినట్టుగా ఉంది. ఏదేమైనా పూర్తి వీడియో మనకి ఇవాళ అవైలబుల్గా లేదు. ఉంటే ఎవరైనా షేర్ చేయండి, తర్వాత ప్రజలే చూసి తెలుసుకుంటారు. ముఖ్యంగా మేము తెలియజేయదలుచుకున్నది ఏంటంటే, మేము సెంటర్ ఫర్ లిబర్టీగా వ్యక్తి స్వేచ్ఛని అత్యంతంగా గౌరవించే మనుషులుగా, భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కంప్లీట్గా ఏ అడ్డంకులు లేకుండా భావ ప్రకటన స్వేచ్ఛ మనుషులకి ఉండాలి అని గట్టిగా నమ్మే మనుషులు, దానికోసం పోరాడే మనుషులు. మా రాజకీయాలు, మా రాజకీయ భావాలు, మా తాత్విక భావాలు అన్నీ కూడా భావ ప్రకటన స్వేచ్ఛకి అనుకూలమైనటువంటి. రావణ్ మీద పెట్టిన 4 కేసుల్లోనూ బెయిల్ వచ్చింది తనకి. ఎందుకు వచ్చింది బెయిలు? అవన్నీ బెయిలబుల్ అఫెన్సెస్ కాబట్టి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు శిక్షలు ఉండే సెక్షన్లు కాబట్టి బెయిల్ వచ్చింది. ఏ జడ్జి అయినా బెయిల్ ఇవ్వక తప్పదు. 4 పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి, 4 కోర్టుల చుట్టూ తిప్పి, 4 సార్లు బెయిల్ తీసుకున్న తర్వాత అప్పుడు యూఏపీఏ గుర్తొచ్చి ఎప్పుడో పాత వీడియో ఒకటి తీసి అందులో కొన్ని ముక్కల్ని తీవ్రవాదాన్ని సమర్థించేదానిగా, లేకపోతే వారికి ఊతమిచ్చేలాగా, ఎబెట్మెంట్ చేసేలాగా ఉంది అని చెప్పి ఈ కేసు పెట్టారు. అసలు ఈ 4 కేసులు ఏంటయా అంటే, ఏలూరులో దళిత క్రిస్టియన్లు పెట్టుకున్న ఒక మీటింగ్లో రావణ్ మాట్లాడిన మాటల గురించి పెట్టిన కేసులు.